Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఎండాకాలం బోల్డ్ రకాల పప్పులు పులుసులు పాయసాలు ఎన్ని రకాలు చేసుకుంటామండి. ఎండాకాలపు మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ. దాంతో పచ్చళ్ళు చేస్తాం, పప్పు చేస్తాం. నేనైతే మామిడికాయతోటి పచ్చి పులుసు చేస్తాను. మామిడికాయలు కొంచెం పండితే వాటితో గొజ్జు చేస్తాం, హల్వా చేసుకోవచ్చు, జామ్ చేసుకోవచ్చు, ఎన్నో బోల్డ్ ఆ బోల్డ్ అన్నిటినీ ప్రజెంట్ చేసే ఉద్దేశంలోనే ఉన్నాను ఈసారి. అయితే మొదటిది మామిడికాయ పప్పు. పప్పు పెద్ద వంటకం అండి, చాలా సింపుల్ కదా, అదేం బ్రహ్మ విద్య, చాలా ఈజీగా అయిపోతుంది. మామిడికాయ పప్పు సరిగ్గా చేస్తే ఆ ఒక్కదాంతో మొత్తం అన్నం తినేసి చివరికి మజ్జిగానం తినాల్సిందే. సరిగ్గా చేయాలి. అయితే మామిడికాయలో ఒక ప్రత్యేకమైన రుచి, దానికి సంబంధించిన ప్రత్యేకమైన వాసన ఉంటాయి. ఆ వాసనని పోనివ్వకుండా వేరే ఏ ఘుమఘుమలాడే ఇతర పదార్థాలు వేయకుండా ట్రెడిషనల్ మామిడికాయ పప్పు, పెళ్ళిళ్ళలో తింటాను చూడండి మనం, పెళ్లి భోజనంలో, అట్లాంటి పప్పు మేము రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేది. చాలా క్యాజువల్ పప్పు. ఇవాళ అది చూపిస్తాను. మనం ఒక కప్పు పప్పుని, కందిపప్పుని చేసుకోదలుచుకున్నాం అనుకోండి, దానికి ఒక మీడియం సైజు మామిడికాయ, ఇది పూర్తిగా పట్టదు. ఇంత రసంకాయ అయితే కొంచెం పులుపు ఎక్కువైపోతుంది. కాసిన ముక్కలుంచి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చు. దాంతో పప్పుని ధ్యాసగా చేయవలసింది ఏంటంటే, ఒక గంట ముందే కడిగి పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా కడిగేసి పెట్టుకుంటేనే పప్పు తొందరగా ఉడుకుతుంది, మృదువుగా అవుతుంది. తర్వాత ఏమో గ్యాస్ తక్కువ పడుతుంది. అయితే పాత మెథడ్లో కుక్కర్ మెథడ్స్ లేవు కదా, అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, మా అత్తగారింట్లో ఏమో పప్పు కొంచెం వేయించేవాళ్ళు, కొద్దిగా ఒక చుట్టూ వేస్తానే అనేవారు మా మామగారు. కొంచెం లైట్గా వేయించి అప్పుడు నీళ్ళు పోసి ఉడికిచ్చేవారు. మా ఇంట్లో వేయించటాలు నాకు పెద్దగా తెలీదు. పప్పుని కడిగేయటం ఒక గంట సేపు ముందు, తర్వాత పొయ్యి మీద పడేసి పప్పు బాగా ఉడికిపోయాక అప్పుడు మామిడికాయ ముక్కలు అందులో వేయటం, ముక్కలు బాగా ఉడికాక పైన తాలింపు వేయటం పాత పద్ధతి. అయితే మనకి ఇప్పుడు టైం సేవింగ్ కావాలి కాబట్టి కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. అయితే ఈ కుక్కర్లో పెట్టినప్పుడు ఏం చేయాలి, కుక్కర్తో పాటే మామిడికాయ ముక్కలు కూడా మనం విడిగా తాలింపులో వేసుకోవాలి. కుక్కర్లో మామిడికాయ ముక్కలు వేయట్లేదండి, కొంచెం ట్రెడిషన్ని పాటిద్దాం మనం. సో రెండో స్టవ్ వెలిగించి పప్పు కుక్కర్ మొదట పెట్టేస్తాను. సరిపడా నీళ్ళు, పప్పు మరీ పలచగా చేసుకోవద్దు, మునిగాక ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా చాలు. ఇందులో మనం ఒక చిటికెడు పసుపు వేసుకోవచ్చు. ఇంకా మిగిలిన పదార్థాలు ఏం లేవు, జస్ట్ కలర్ కోసమే. ఇది సింగిల్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి 3 విజిల్స్ వచ్చాక ఆపేసేయచ్చు. అదే మనం గిన్నెలో పోసి పెడితే 3 విజిల్స్ వచ్చాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాల్సి వస్తాం. సో ఏం చేద్దామంటే, మామిడికాయ ముక్కల్ని తాలింపులో వేసుకుందాం. ఇది అది ఒకేసారి అయిపోతాయి. ఇది చల్లారంగానే ఇది ఎత్తి అందులో కలిపేయటమే అనమాట. ఇది కూడా ఈజీ మెథడే. అబ్బాయి ఇది కూడా వద్దండి అంటే మీరు కుక్కర్లోనే కింద పప్పు పైన మామిడికాయ ముక్కలు 2 గిన్నెల్లో వేసి పెట్టుకోవచ్చు. బట్ నేను దాన్ని పెద్దగా ప్రిఫర్ చేయనండి, అదంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. పప్పు అంటే తిరగమాత బాగా రుచిగా కూడా అనిపించదు. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. మామిడికాయ పప్పు అనగానే దీంట్లోకి సాధారణంగా వేసే తాలింపండి మెంతులు, మినపప్పు, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంగువ మెయిన్. ఇందులో జీలకర్ర వేయట్లేదండి. టమాటా పప్పుకి జీలకర్ర బాగుంటుంది, మామిడికాయ పప్పుకి జీలకర్ర అంత బాగుండదు. ఒకవేళ జీలకర్రే మీ మెయిన్ చాయిస్, నేను పప్పులో వేసుకోవాల్సిందంటే లక్షణంగా వేసుకోండి, నేను వేయట్లేదు. ముందు కొంచెం మెంతులు వేద్దాము. మెంతులు కొద్దిగా వేగాక, ఈ మెంతు ఏంటంటే వేగిన కొందికి దీంట్లోంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. కొంచెం ముదురు వైపు వచ్చిన తర్వాత మిగిలిన తాలింపు దినుసులు వేసుకోవాలి. అన్నీ కలిపి ఒకేసారి వేయకూడదు. మెంతులు వేగాక ఆవాలు పేలుతూ ఉండగా మినపప్పు, ఎందుకంటే దీంట్లో కూడా అది పైది గట్టిగా ఉంటుందన్నమాట తోలు, అంచేత పేలిన తర్వాతే మనం మినపప్పు వేసుకోవాలి. మినపప్పు తర్వాత ఒక 2 ఎండుమిర్చి, ఇంగువ మరి కాస్త వేయచ్చండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 4-5, తర్వాత కరివేపాకు. ఇంకొక చిటికెడు పసుపు వేసేసి
మనం తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు. ఈ ముక్కలు చూడండి, మనం మామూలుగా ఆలు ముక్కలు అవి తరిగినట్టు కాకుండా కొంచెం పల్చగా రేకుల్లాగా తరుక్కోవాలి. కత్తిపీటతో తరిగితే బాగా వస్తాయి. చూడండి, ఇట్లా స్క్వేర్లు అవి కాదు, ఇవి పప్పులో పూర్తిగా కలిసిపోవాలన్నమాట. అందుకని కొంచెం రేకులుగా తరుక్కోవాలి. చెక్కు తీసేది ఉంటుంది కదా, దాంతో కూడా చేయొచ్చు మనం. సరిపడా ఉప్పు వేసేసి కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టేద్దాం. కాసిన నీళ్ళు ఎక్కువ వద్దు. ఈ ముక్కలు అడుగంటకుండా ఉండటం కోసం కొద్దిపాటి నీరు వేసి తర్వాత దీన్ని మూత పెట్టేసేయండి. కారం చివరికి వేసుకోవచ్చు. సో 4 విజిల్స్ వచ్చేసిందండి. పప్పు కట్టేస్తున్నాను. మామిడికాయ ముక్కలు మగ్గిపోయాక ఈ ముక్క బాగా మగ్గిన తర్వాత చక్కగా గుజ్జులాగా ఎనిపెట్టము. ఈ లోపల పప్పు కుక్కర్ చల్లారుతుంది. 2 కలిపేసుకోవటం, సరిపడా కారం వేసుకుంటే కంచంలో వడ్డించుకోవటమే తరువాయి. మామిడికాయ ముక్కలు చూడండి చక్కగా మగ్గిపోయినాయి. ఇంత బాగా, ఒకవేళ మీకు వెల్లుల్లిపాయలు వేసుకునే అలవాటు ఉంటే తాలింపులో వేసుకోవచ్చు. పప్పుకి వెల్లుల్లిపాయలు అవసరమే లేదు, వెల్లుల్లి వాసనే వస్తుంది పప్పు. అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు. దీనికి సరిపడా కారం, కొంచెం కారం వేసుకోవచ్చండి. మామిడికాయ పప్పు ఎర్రగా ఉంటేనే బాగుంటుంది, చూడ్డానికి బాగుండాలి, రుచి కూడా. అంటే ఇది పుల్లటి కాయ కదా, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దీన్ని పప్పులో వేసుకుని కలిపేసుకోవటమే. చూడండి, మనం వేసిన నూనె అంతా బయటకు వచ్చేసింది, అన్ని పక్కల నుంచి నూనె వదిలిపెడుతుంది. ఇలాంటి టైంలో కలిపితే సరిపోతుంది. పప్పు సరిపడా పలచగా ఉంటే సరి, లేకపోతే పప్పులో కాసిన నీళ్ళు పోసి మనకు అవసరమైనంత పలచని చేసుకోవచ్చు. ఆపేస్తున్నాను స్టవ్. పప్పు చూద్దాం. పప్పును ఒకసారి ఎనిపేసి ఇది చూడండి, మనం ముందు నానబెట్టాం కదా, ఒక అరగంట సేపు ముందు నానితే పప్పు ఇలా మృదువుగా కనపడుతుంది. సో ఇది సరిపోతుంది. పప్పు గుత్తితోటి ఎందుకు చేయలేదు అని ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. మాకు స్టూడియోలో కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు. పప్పు మనకి ఎనపాలి, బాగా మృదువుగా చేయాలి అంటే గుత్తి కావాలి, లేకపోతే ఎందుకు, బాగా ఉడికిపోయిన దానికి అప్పుడు ఇంకా పేస్ట్గా అయిపోతుంది కదా. ఇంత రెడ్గా ఉన్న మామిడికాయ పప్పుని మంచి ఊరు మిరపకాయలు నలుచుకుని అన్నంలో కలుపుకుని తింటే స్వర్గానికి చాలా దగ్గరలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది కూడా. మంచి వాసన వస్తుంది. సో ఇలా ఆవాలు కనిపించాలి, పచ్చిమిర్చి ఇందులో కలిసిపోవాలి. ఇది కాదు అని అనుకుంటే దీంట్లో రెండో మెథడ్ ఏంటంటే పైన తాలింపు వేసుకోవటం. ఈ పై తాలింపుతో ఏంటంటే మనకి తాలింపు గింజలు పటపట్లాడాలి అలాంటి ఫీలింగ్ ఉంటాయి. బట్ పప్పుకు మాత్రం అలాంటి ఆలోచన చేయక్కర్లేదు. ఇలా కలిసిపోతే ఇందులో ఉన్న తాలింపు గింజలన్నీ పిల్లలు పెద్దవాళ్ళు తినేస్తారు. ఈ పప్పు అరగడానికి మనకి ఆవాలు మెంతులు చాలా అవసరం. సో ఇలాంటి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. పప్పు చిక్కగా ఉంటే కొన్ని వేడి నీళ్ళు పోసి దీన్ని మనకు కావాల్సినంత పలచగా చేసుకోవచ్చు. తర్వాత ఏముంది, చక్కగా అన్నం పెట్టుకోవటం, తర్వాత ఊరు మిరపకాయలు వేసుకోవటం, బ్రహ్మాండంగా పప్పుని వడ్డించేసుకోవటము. మంచి కమ్మని నెయ్యి వడ్డించుకుని మామిడికాయ పప్పు నెయ్యి వేసిన అన్నంలో ఊరు మిరపకాయలు నలుచుకొని కనుక తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి.